ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 7-8 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ వీరి జీవితంలో ఊహించని మార్పులు తేబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఈరోజు అయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలను మీరు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ సమయం ఉండబోతుంది. బయటకు చూస్తే అంటే సాధారణంగా అనిపించిన లోపల మాత్రం ఎన్నో మార్పులు, ఎన్నో సంకేతాలు మీపై వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎదుర్కొనే సంఘటనలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ దిశగా ముందుకు వెళ్ళాలి అని మీరు చిన్నదిగా చాలా ముఖ్యం. ఉదయం నుండి ఈ సమయంలో సాయంత్రం వరకు మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ రోజుల్లో మీరు అనుకున్న పనులు ప్రారంభంలో కొంచెం ఆలస్యం జరిగినా ఇక సాయంత్రం పూట మీకు పరిస్థితులు క్రమంగా మారుతాయి, ప్రతికూలంగా మారుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీకు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. హఠాత్తుగా వచ్చే ఫోన్ కాల్ ఒక ముఖ్యమైనటువంటి సమయంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రాబోతుంది. ఈ కాల్ సాధారణమైన కాల్ కాదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఒక సమాచారం మరియు ఒక అవకాశం ఈ సమయంలో ఈ కాల్ ద్వారా మీకు చేరుతుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఒక మంచి ఆఫర్ కావచ్చు, దూరమైన వ్యక్తి మళ్ళీ జీవితంలోకి రావడం కావచ్చు. ఈ సమయంలో ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి అయితే మే 7-8 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ వచ్చే సందేశం లేకుంటే ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తప్పకుండా ఈ ఫోన్ కాల్ తేబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు నమ్మకం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహాల ప్రభావం మీపై కొన్ని మార్పులను తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పును చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో అయితే ఈరోజు మీ జీవితంలో చాలా అద్భుతాన్ని తీసుకువచ్చే రోజుగా మీకు కనిపిస్తుంది. అలాగే
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వచ్చే ఫోన్ కాల్ మీ జీవిత దిశని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి ఇది సాధారణమైన సమయం కాదు. ఇది మీ జీవితాన్నే పూర్తిగా ఒక్కసారిగా మార్చివేసే సమయం. మీరు ఊహించని విధంగా మీరు ఎదురు చూస్తున్న దానికంటే గొప్పగా ఒక వార్త మీ చెవిన పడబోతుంది. కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ ఆనందం మధ్యలోనే అడ్డంకిగా రావచ్చు. ఇక ఈ సమయంలో ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక పూర్తి మార్పును తీసుకువస్తుంది. ఈ కాల్ సాధారణమైనది కాదు. మీరు ఎన్నో ఏళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, అలాగే మీ కెరియర్, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం కూడా కావచ్చు, లేదా మీరు కోల్పోయినటువంటి ఒక బంధం తిరిగి రావడం కావచ్చు. లేదా ఈ కాల్ వినేటప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా మీరు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతారు కూడా. ఎందుకంటే మీరు వినబోయే మాటలు కని విని ఎరగని ఆనందముగా అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క శుభవార్తలు అనేవి మీలో ఒక కొత్త ఆశలు పెరుగుతాయి. మీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త దారి కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు వినే శుభవార్తలు ఒక ఆనందం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తును బలమైన పునాదిగా కూడా చేస్తాయి. అలాగే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించే అవకాశం ఉంది, లేదా ఇప్పటికే మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ మీపై ప్రభావాన్ని చూపే పరిస్థితి కూడా రావచ్చు. మీ ఆలోచనలు గందరగోళంలోకి నెట్టేయవచ్చు. మీ నిర్ణయాలు తప్పుదారి పట్టించే పరిస్థితి కూడా రావచ్చు. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఆమె మాటలు తీపిగా ఉన్న ఆమె ఉద్దేశం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆమెతో ఎక్కువ కలవడం కానీ నమ్మకం పెట్టుకోవడం వల్ల ఆమె మీ జీవితంలో సమస్యలను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇక కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో అటువంటి పరిస్థితి ఎదురైతే కనుక మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా పంచుకోవద్దు. మీ నిర్ణయాలు మీరే తప్పకుండా తీసుకోండి. అలాగే నరదృష్టి, ఈర్ష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో నరదృష్టికి నల్లరాయైనా పలుకుతుంది అని అంటారు. అలాగే మీపై ఉన్న ఈర్ష్య, దృష్టి దోషం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది మీ ఆనందాన్ని చూసి ఓర్వలేరండి. మీపై నెగిటివ్ ఎనర్జీ చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. మీలోని ఆటంకాలు కలిగించవచ్చు. దీనివల్ల అనుకోని ఇబ్బందులు రావచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారవచ్చు. ఇక మీ సంతోషాన్ని అందరితో కూడా పంచుకోవద్దు. అలాగే మీ ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీపై మీకు నమ్మకాన్ని ఉంచుకోండి. ముఖ్యంగా ఈ రోజులో అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఈ ఫోన్ కాల్ వల్ల చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే ఈ సమయంలో మీకు ఆ భగవంతుని అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులను చూస్తారు. ఏ వృత్తి రంగంలో ఉన్నా సరే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అదేవిధంగా ఈ సమయంలో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక చక్కటి మెసేజ్ లేదా ఒక కాల్, ఒక అవకాశం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ సమయంలో అయితే ఇంతకుముందే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒక ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సమయంలో ఒక చిన్న అవకాశం అయినా ఈ 2 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మేము కోరుకున్న రంగంలో మాకు ఉద్యోగం దొరకట్లేదు అని బాధపడకండి. ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశం చిన్నదిగా అనిపించినా అది మీ భవిష్యత్తులో ఎంతో పెద్ద మార్పును తీసుకువస్తుంది. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారుతుంది. మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. వివాహం జరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో వారి కోసం మీరు సమయాన్ని కేటాయించడం వల్ల
మీ మనసులో మాటలు చెప్పడం వల్ల, ఒకరితో ఒకరు భావాలను పంచుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోయి మీ మధ్య ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది. భాగస్వామి ప్రేమ పూర్తిగా మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా ధనం అనేది మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే అకస్మాత్తుగా మీ చేతికి డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజులు ఏంటంటే మీరు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.